హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రతి హాబీస్. మైక్రోగ్రీన్స్. ఈ మైక్రోగ్రీన్స్ ఇంట్లో ఈజీగా మట్టి లేకుండా ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ మైక్రోగ్రీన్స్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. డయాబెటీస్, వెయిట్ లాస్, ఒబేసిటీ, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మైక్రోగ్రీన్స్ని 1 వీక్ నుండి 15 డేస్ లోపు హార్వెస్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి గార్డెనింగ్ అనేది ఇలా మైక్రోగ్రీన్స్తో అలవాటు చేయండి. ఈ మస్టర్డ్ మైక్రోగ్రీన్స్తో నేను రెసిపీ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో మైక్రోగ్రీన్స్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకుందాం. నేను ఆవాలతో మైక్రోగ్రీన్స్ గ్రో చేశానండి. ఈ మైక్రోగ్రీన్స్ ఈజీగా ఎలా పెంచుకోవాలో చూద్దామా మరి. ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. థిక్నెస్ కోసం 2 టిష్యూస్ని తీసుకున్నాను. వాటిని ఫోల్డ్ చేసి బాటంలో పెట్టాను. టిష్యూస్ తడిచేలాగా కొన్ని వాటర్ పోసాను. ఎక్సెస్ వాటర్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే నేను ఆవాలు నానబెట్టలేదు. ఒకవేళ మీరు ఆవాలు నానబెట్టి వేసినట్లయితే ఇలా కొంచెం వంపేసేయండి, ఎక్సెస్ వాటర్ అలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆవాలు స్ప్రింకిల్ చేశాను. మనం ఎంత థిక్గా వేస్తే అంత బుషీగా మన మైక్రోగ్రీన్స్ అనేవి వస్తాయి. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేశాను, సీడ్స్ మొత్తం సోక్ అయ్యేలాగా. ఒక టిష్యూతో కవర్ చేసి డార్క్ ప్లేస్లో పెట్టేశాను. వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి, లీవ్స్ అనేవి డ్రై అవ్వకుండా. క్లైమేట్ కండిషన్స్ని బట్టి చూసుకుని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి. వాటర్ అలా స్టోర్ అవ్వడం వల్ల ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కూడా ఇలా ఈజీగా మైక్రోగ్రీన్స్ పెంచుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.